హాయ్ అండి. ఈరోజు వీడియోలో రెగ్యులర్‌గా రవ్వతో ఉప్మా చేసుకుంటూ ఉంటాము. అలా కాకుండా కొర్రలతో ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించాను. ఒకసారి చూసేయండి. డైట్ చేసే వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ రెసిపీ అని కూడా చెప్పొచ్చు. ఇంకా ప్రాసెస్‌లోకి వెళ్ళినట్లయితే ఒక హాఫ్ కప్పు కొర్రల్ని తీసుకొని వాటర్ ఏసి ఒక గంట పాటు నానబెట్టేసేయాలి. ఇంక వీటికి ఇంగ్రీడియెంట్స్ కూడా పెద్దగా ఏం పట్టవు. ఒక క్యారెట్, ఒక ఉల్లిపాయ, అలాగే ఒక టమాటా, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, 2 పచ్చిమిర్చి, 2 అల్లం ముక్కలైతే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. అలాగే ఆవాలు కూడా యాడ్ చేసుకొని, ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయను కూడా ఈ టైంలోనే యాడ్ చేసేసుకొని, ఈ ఉల్లిపాయ ఫ్రై అయ్యేంత వరకు అయితే కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు కూడా ఈ టైంలోనే యాడ్ చేసేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఎవరైనా డైట్ చేసేవాళ్ళు, రెగ్యులర్‌గా కొర్రలు తీసుకునే వాళ్ళైతే మామూలుగా తీసుకునే కంటే కూడా ఇలా డిఫరెంట్‌గా ట్రై చేసినప్పుడు తినడానికి చాలా ఈజీగా ఉంటది. అండ్ ఆల్సో టేస్టీగా కూడా ఉంటది. ఇప్పుడు క్యారెట్, టమాటా కూడా ఈ టైంలోనే యాడ్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఇవి బాగా కుక్ అవ్వాలంటే బిఫోర్‌గానే యాడ్ చేసుకొని వీటన్నిటిని ఒకసారి కలిపేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. బాగా ఫ్రై అవ్వనిచ్చినట్లయితే ఇవన్నీ కొర్రలతో పాటు బాగా ఉడికిపోతాయి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి ఒక 2 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత తీసి మనం హాఫ్ కప్పు కొర్రలు తీసుకున్నాం కాబట్టి 1 ½ కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. హాఫ్ కప్‌కి 1 ½ కప్పు యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిసేలా కలుపుకొని ఈ టైంలోనే కొంచెం సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్‌ని యాడ్ చేసుకొని ఇప్పుడు వాటర్ అంతా బాగా బాయిల్ అయ్యేప్పుడు మనం నానబెట్టుకున్న కొర్రల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మొత్తం యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకొని మొత్తం అంతా కలిపేసి ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ వాటర్ ఇంకిపోయేంత వరకు చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకొని వాటర్ ఇంకిపోయాయి చూసారా? ఇలా ఈ టైంలో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకుంటే మన ఉప్మా అయితే రెడీ అయిపోయినట్లే. చూసారా? కొర్రలు కూడా బాగా కుక్ అయిపోయాయి. ఇంకా అంతేనండి. కొత్తిమీర వేసుకొని మనం సర్వ్ చేసేసుకోవడమే. హెల్తీగా కొర్రలతో కొంచెం డిఫరెంట్‌గా నార్మల్‌గా కొర్రలు రెగ్యులర్‌గా తీసుకునేవాళ్ళు జస్ట్ బాయిల్ చేసి సాల్ట్ వేసుకొని లేదంటే నార్మల్‌గా తినేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇంకొంచెం హెల్తీగా వెజిటబుల్స్ యాడ్ చేసుకొని జస్ట్ క్యారెట్ యాడ్ చేసుకున్నా కానీ సరిపోతుంది. ఇలా కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేసినట్లయితే ఫ్లేవర్ తినడానికి తినేటప్పుడు కూడా చాలా బాగుంటది. ఒకసారి ఇలా ట్రై చేయండి. నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.